ప్రతి 6 మంత్స్ చిన్న పిల్లలకి డీవార్మింగ్ ఎందుకు చేయాలి? హాయ్! దిస్ ఇస్ డాక్టర్ ఆశ్రిత, పీడియాట్రిషియన్. చిన్న పిల్లల్లో వార్మ్స్ ఉండే అవకాశం చాలా ఎక్కువుంటుంది. ఎందుకంటే ఏది పడితే అది నోట్లో పెట్టుకుంటుంది, మట్టిలో ఆడడం ఉంటుంది, హ్యాండ్ హైజీన్ అనేది కొంచెం తక్కువుంటుంది కాబట్టి, ఈ చిన్న పిల్లల ఏజ్ గ్రూప్‌లో అనేది వార్మ్స్ అనేవి ఉండడానికి అవకాశం చాలా ఎక్కువుంటుంది. వార్మ్స్ ఉండడం వల్ల చైల్డ్‌కి ఏమవుతుంది అంటే బేబీ ఆర్ చైల్డ్ తినే న్యూట్రియంట్స్ అనేది వార్మ్స్ అనేవి అబ్జార్బ్ చేసేసుకుంటాయండి. దీనివల్ల ఏమవుతుందంటే బేబీకి అందాల్సిన న్యూట్రియంట్స్ అందవు. దానివల్ల అనీమియా రావడం అంటే రక్తహీనత రావడము, గ్రోత్ సరిగ్గా పెరగకపోవటము, వెయిట్ సరిగ్గా పెరగకపోవటం ఇలా ఉంటుంది. సింప్టమ్స్ ఏముంటాయి వార్మ్స్ ఉంటే? మెయిన్‌గా ఏమంటే బాటమ్ ఇచ్ అంటారండి. ఏమంటే మోషన్ ఎళ్ళే ఏరియా దగ్గర ఎక్కువ ఇచ్చింగ్ ఉంటుంది. అది ఎస్పెషల్లీ నైట్ టైమ్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఆ వార్మ్స్ అనేది నైట్ టైమ్ బయటికొస్తాయి. దానివల్ల చుట్టూ ఉన్న స్కిన్ ఇరిటేట్ అవ్వడం వల్ల వాళ్ళకి ఫుల్ ఇచ్చింగ్ అనేది ఉంటుంది. దీంతో పాటు పిల్లలు ఎక్కువ స్టమక్ పెయిన్ కంప్లెయింట్ చేయడం, రక్తహీనత, అనీమియా వల్ల ఫెటీగ్‌గా ఉండడం, ఎప్పుడు నీరసంగా ఉండడం, స్కూల్‌లో సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేకపోవడం, ఆకలి లేకపోవడం ఇది చాలా కామన్‌గా ఉంటుంది. సో, మెయిన్‌గా డీవార్మింగ్ అంటే ఏంటంటే ప్రతి 6 మంత్స్‌కి ఒకసారి ఆల్బెండజోల్ అనే డ్రగ్‌ని లెస్ థాన్ 2 ఇయర్స్ అయితే 200 ఎంజీ, గ్రేటర్ థాన్ 2 ఇయర్స్ అయితే 400 ఎంజీ అనే డోస్ ఇస్తామండి. దీంతో పాటు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలంటే ఖచ్చితంగా ఫుడ్ తినే ముందు హ్యాండ్ వాష్ అనేది చేపిచ్చండి. టాయిలెట్ ఎళ్ళిన తర్వాత ఖచ్చితంగా హ్యాండ్ వాష్ అనేది ఖచ్చితంగా అలవాటు చేయండి. నెయిల్స్ అనేది నీట్‌గా ట్రిమ్ చేసి పెట్టుకోవడం, కట్ చేసి పెట్టుకొని ఉండాలి. ఇఫ్ ఎనీ రా వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ఇచ్చేటప్పుడు నీట్‌గా కడిగి హైజీనిక్‌గా ఇవ్వాలి. దీంతో పాటు ఏమన్నా మట్టిలో ఆడుతున్నా అంటే ఖచ్చితంగా ఫుట్‌వేర్ అనేది యూజ్ చేసుకోవాలి. హోప్ దిస్ ఈస్ హెల్ప్‌ఫుల్ టు యూ. థాంక్ యూ.